జీవితం అంటేనే ఒక సంగ్రామం, మహా సంగ్రామం. అమ్మ పురిటి నొప్పులను జయిస్తేనే మనం పుట్టాం. అలా నీ పుట్టుకే ఒక సంగ్రామం. నీ జననంతోనే అది మొదలు. మరణించే వరకు దానికి చెబుతూనే ఉండాలి బదులు. యుద్ధం అంటే ఇది కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, బాంబులు, తుపాకులతో చేసేది కాదు. ఆలోచనలు, ఆవిష్కరణలు, ఆశయాలు, సాధనాలు, లక్ష్యాలతో చేసేది. ఈ సంగ్రామం మరెవ్వరితోనో చేసేది కాదు, నీతో నువ్వే చేసేది. నిత్యం నీతో నీకు జరుగుతూనే ఉండేది. నిన్ను నువ్వే ఓడించాలి, నిన్ను నువ్వే గెలవాలి. నీలో ఉన్న బద్ధకాన్ని చంపేయాలి, నీలో ఉన్న చెడును గెలవాలి. రోజు రోజుకి సరికొత్త మెలకువలు నేర్చుకోవాలి. కలల్లో పట్టు సాధిస్తూ కలలని నెరవేర్చుకోవాలి. పుట్టగానే ఊపిరి తీసుకునేందుకు మొదలుపెట్టిన ఈ యుద్ధం ఊపిరి పోయేంత వరకు చేస్తూనే ఉండాలి. అలసిపోతే విశ్రాంతి తీసుకో, కానీ విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోకు. ఆగిపోయావంటే నువ్వు అయిపోయావే. కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందు 1000 మంది ఉంటారు. నీ కోసం ఎవ్వరూ ఎదురు చూడరు, నీ కోసం ఎవ్వరూ ఆగరు. ఇది పోటీ ప్రపంచం. పోటీ పడుతూ ఉండాలి, పోటీ పడుతూనే పనిచేయాలి. కానీ వాళ్ళందరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. నీతో నువ్వు పోటీ పడు, నీతో నువ్వు తలపడు. వేరే ఎవ్వరిని నువ్వు ఓడించాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు గెలుచుకుంటూ పోతే చాలు.